ఆదికాండము 28వ అధ్యాయం 15వ వచనములో ఉన్నటువంటి చివరి లైన్లో ఉన్న మాట ఈరోజు మన అంశం. పూర్ణమ్మ గారికి దేవుడు ఆ వాగ్దానాన్ని చేసి ఉన్నాడు. చేసిన దేవుడు నెరవేర్చాడు. చదవండి ఒకసారి. ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనం చివరి లైన్. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవనని చెప్పగా. దేవుడి స్తోత్రం చెప్పండి. దేవాది దేవుడు ఈరోజు పూర్ణమ్మ గారు అంత ధైర్యంగా సాక్ష్యం చెప్పడానికి కారణం ఏంటంటే, దేవుడు వాగ్దానం చేశాడు ఆమె జీవితంలో. నువ్వు లోకంలో ఎవరినెవరినో అనుసరిస్తున్నావు, ఎవరి మీద ఆధారపడుతున్నావు, చుట్టి తిరిగి మరలా నిండే నిందితులుగా వారు నిన్ను ఏం చేస్తున్నారంటే నిందించే వారిగా ఉంటున్నారు. నువ్వు లోకంలో ఉన్న బంధువులు కాదు, స్నేహితులు కాదు, రక్త సంబంధులు కాదు, అన్నదమ్ముల మీద కాదు, లేకపోతే ఇంకా నీ ఇంటి పేరున్న వాళ్ళ మీద కాదు నువ్వు ఆధారపడవలసింది. నీవు నా మీద కానీ ఆధారపడితే నేను నీతో ఒక మాట చెప్తున్నాను. నీ జీవితంలో ఒక కార్యం నేను చేయబోతున్నాను. దాన్ని నెరవేర్చే వరకు నేను విడిచిపెట్టను. ఈరోజు నెరవేర్చాడు కనుకే ఈరోజు విడవని దేవుడు ఆమెకి తోడుగా ఉన్నాడు కనుక ఈరోజు ఈ అద్భుతమైన కార్యం బట్టి కృతజ్ఞత కలిగినటువంటి సాక్ష్యము. మొక్కుబడి యొక్క ప్రార్థనకి రుజువు ఏంటంటే దేవుడు విడవని దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పారు కదా ఆమె సాక్ష్యంలో, ఎవరు విడిచినా సంఘం నన్ను విడిచిపెట్టలేదు, సేవకులు నన్ను విడిచిపెట్టలేదు. నా కొరకు నేనైతే బ్రతకవలసిన దాన్ని కాదు, నా భర్త బ్రతకవలసినోడు కాదు, నా కుమారుడు కూడా నా మాట వినే పరిస్థితులు లేడు, కానీ నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. మీరు అందరూ చేసిన ప్రార్థన వల్లనే ఈరోజు ఈ ప్రార్థన కూటాన్ని నేను ఎన్నుకుంటున్నానని వారు చెప్పినటువంటి మాట నిజంగా దేవుని యొక్క వాగ్దానానికి నెరవేర్పు అని రుజువు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మాట తప్పని దేవుడు అనండి ఒకసారి. మన దేవుడు మాట తప్పని దేవుడు, మడము తిప్పని దేవుడు, మార్గం రెండో చెప్పలేదేంటి? మడవ తిప్పాడు ఎక్కడన్నా? ఏమండి, ఆయన మడవ తిప్పలేదు. మాట ఇచ్చిన వాళ్ళు మడవ తిప్పుతారు, మాట ఇచ్చిన వాళ్ళు తప్పిపోతారు, కానీ మన దేవుడు మడవ తిప్పే దేవుడు కాదు. ఆయన అడుగు జాడల్లో, ఆయన ఆ పాదాల అడుగు జాడల్లో నువ్వు వెళితేనంట ఖచ్చితంగా ఆయన గొప్ప కార్యాన్ని జీవితంలో చేస్తాడు. అయితే ఈరోజు ఈ యొక్క వాగ్దానాన్ని నెరవేర్చిన దేవుడు, మాట ఇచ్చిన దేవుడు, నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకు నిన్ను నేను విడవను. హల్లెలూయా. చెప్పిన దేవుడు సజీవుడు, చెప్పిన దేవుడు పరిశుద్ధుడు, చెప్పిన దేవుడు సత్యవంతుడు, చెప్పిన దేవుడు యథార్థవంతుడని దేవుడు. ఈరోజు మనమైతే ఈ లోకంలో ఉన్నటువంటి అడ్వకేటెస్, ఈ లోకంలో ఉన్నటువంటి స్టేషన్ అధికారులు, ఈ లోకంలో ఉన్నటువంటి కోర్టు జడ్జిలు, ఈ లోకంలో ఉన్నటువంటి నాయకులు, వీళ్ళందరూ ఏం చేస్తారంటే మడవ తిప్పుతారు, మాట తప్పుతారు. కానీ మన దేవుడు అలాంటోడు కాదు. అందుకే ఒక ప్రత్యేకమైన పేరు ఉంది ఆయనకి, న్యాయవంతుడు అనండి. అందరూ కూడా చెప్పండి. ఎవరు చెప్పంటారా గట్టిగా? నా దేవుడు న్యాయవంతుడు. ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా అన్యాయమే జరుగుతుంది. నీకు దేవుడి దగ్గరికి వస్తేనే న్యాయం జరుగుతుంది. ఆ దేవుడే న్యాయం చేశాడు ఆ జీవితంలో. అందుకే ధైర్యంగా చెప్పగలుగుతుంది. కాకపోతే కొంచెం నలగొట్టబడ్డారు. కొంచెం నా నలుగుడు ఎప్పుడు జరుగుతుంది అంటే శోధించేబడే కొద్ది సువర్ణం వలె మారుతామన్నాగా. ఎంత నలగొడబడితే అంత గొప్ప కార్యాలు జరుగుతాయి మన జీవితంలో. ఎంత బాధ వచ్చిందో అంత త్వరగా నీకు బోధపడతావు. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు ఈ బోధ ఆమెకి వాళ్ళు అలాగే చెప్తారులే అనుకున్నదంట. ఇంక హెచ్ఏపీలో ఈ టీవీలో చూసినా ఎక్కడ చూసినా ఏసుబాబు నుండి అలాగే చెప్తారులే అని అర్థం కాలేదంట. బాధ వచ్చిన తర్వాత బోధపడ్డదని ఆమె నోటితో ఆమె చెప్పింది. దేవునికి స్తోత్రం. చాలా మందికి బాధ వచ్చే వరకు కూడా బోధ అర్థం అవ్వదు కనుక నేను అంటున్నాను, ఇప్పుడు వరకు ఇంకా ఎవరైనా ఇంకా ఈ బోధ అర్థం అవ్వకపోతే త్వరగా మేలుకోనండి. లెమ్ము తేజరెల్లుము, నీకు వెలుగు వచ్చిందని దేవాది దేవుడు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్తున్నాం ప్రియులారా. ఈరోజు చదవబడినటువంటి దావీదు కీర్తన ప్రథమ స్కందము, 5 స్కందాలుగా కీర్తన భాగాలను దేవుడు ప్రత్యేకించి రాయించాడు బైబిల్లో కనుక ఇది ప్రథమ స్కందము. తర్వాత మిగతా ఉన్నటువంటి 4 స్కందముల గురించి కూడా నాకు ఇవ్వబడినటువంటి నెల ప్రతి ఆదివారం కూడా ఒక స్కందం గురించి మీరు నేర్పిస్తాను.
ఆ బోధించినటువంటి బోధన మీరు జాగ్రత్తగా వింటే, వినబుద్ధి పుట్టించు ఆత్మ మీలో ఉంటే ఖచ్చితంగా ఒక్కసారి యవనస్తులైనటువంటి వారు ఒక ముగ్గురు లేదా ఆ నలుగురు, ఆ వెనకాల ఉన్న జేమ్స్ కలిసి ఆ నలుగురు ఒకసారి బయటకు వెళ్తే మనకు ఆల్రెడీ విందు మన ముందుకు వచ్చేసింది. అందుకే ఒక సమయం చెప్తాను నేను వాళ్ళకి. మనం తర్వాత ఆ వెనకాల పెట్టండి. ఆ వెనకాల పురుషులైనటువంటి వారు కొంచెం అలా ముందుకు జరిగితే, చైర్స్ ముందుకు జరుపుకుంటే ఆ పదార్థాలు అక్కడ పెడతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా.